భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 87వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 10 నామాలతో కీర్తించబడ్డాడు. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః అమృతాశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. కుముదః, కుముదం అనగా తెల్ల కలువ. తెల్ల కలువను ఆనందపరచువాడు చంద్రుడు. సర్వవిధ ఔషధులను భూమికిచ్చి ఆనందపరచువాడు కూడా. వీటితో పాటు తనదైన చల్లని కిరణములతో భూమిపై గల జీవులను ఆహ్లాదపరచువాడు చంద్రుడు. ఇక సూర్యభగవానుడు ఆకాశంలో ప్రకాశిస్తూ తన కిరణములతో వారి వారి కార్యములందు ప్రవర్తించుటకు ఉత్తేజపరచుచున్నాడు. అదేగాక తన కిరణముల ద్వారా ప్రాణశక్తిని వర్షమును అందించి ఆనందపరచుచున్నాడు. కావున సూర్య చంద్రులను పరమాత్మ కన్నులుగా అభివర్ణించుచున్నారు కవులు. కుం పృథ్వీం మోదయతీతి కుముదః అను వివరణను అనుసరించి ఆకాశమున ప్రకాశిస్తూ భూమికి అనగా భూమిపై నివసించు సకల జీవులకు ఆనందాన్నిచ్చు సూర్య చంద్రులే కుముదులు. సూర్య చంద్రాదుల కిరణములందుండు ప్రకాశించు గుణమే పరమాత్మ ప్రకాశం. సూర్య చంద్రులను తన నేత్రాలుగా ప్రకాశింపజేయు శ్రీ మహావిష్ణువు కుముదుడు. తదుపరి నామం కుందరః. కుం ధారయతీతి కుందరః. కుం అనగా భూమి. భూమిని తన కోరలపై నిలిపిన వరాహమూర్తి కుందరుడు. ఒకప్పుడు భూమి నిర్వీర్యముగా తన హలాయుధంతోడ భూమిని చీల్చి ఓషధీ శక్తులను నింపి భూమిని కాచినట్టి హలధరుడగు బలరాముడు కుందరుడు. కుందం రాతి దదాతీతి కుందరః అను వివరణను అనుసరించి వాంఛితం అనగా కోరికలను తీర్చువాడు, పరిశుద్ధ తత్వజ్ఞానమును ప్రసాదించు శ్రీ మహావిష్ణువు కుందరుడు. తదుపరి నామం కుందః. కు అను దానికి మరి ఒక భావం పాపం. పాపులను సంహరించి సాధుజనులను రక్షించు పరమాత్మయే కుందః. కుజనులు దుర్మార్గులకు రాజులను వేటాడి వేటాడి సంహరించి భూమిని శుద్ధం చేసిన పరశురాముడు కుందుడు. తాను శుద్ధం చేసిన భూమినంతటికీ కశ్యపుని దానం ఇచ్చాడు పరశురాముడు. అప్పటి నుండి భూమిని కాశ్యపిగా పిలువబడ్డది. ఈ క్రమంగా భూమిని రక్షించినట్టి పరశురామావతారుడగు పరమాత్మ శ్రీ మహావిష్ణువు కుందుడు. తదుపరి నామం పర్జన్యః. పర్జన్యం అనగా ఉరుముచున్న మేఘం. వృషుసేచసే అను ధాతువును కలిపి భావించిన కురియుచున్న వర్షమని భావం. వెరసి మేఘావృతమై కురిసే వర్షమని భావం. ఆకాశంలో ప్రకాశించు సూర్యతాపానికి భూమిపై ఉండు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘములుగా మారి వర్షం ద్వారా నీటిని ఇచ్చుచున్నది. దీనిని పర్జన్య వ్యవస్థగా చెప్పబడింది. దీనికంతటికీ అధినాయకుడు సూర్యనారాయణుడు. ఆ సూర్యనారాయణుడే శ్రీ మహావిష్ణువు పర్జన్యుడు. తదుపరి నామం పావనః. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం అని విష్ణు సహస్రనామం గొప్పతనాన్ని ప్రకటించాడు భీష్మాచార్యుడు. పవనుడు పావనుడు అని 2 శబ్దములు సమానార్థకాలు. పవిత్రవంతంగా చేయువాడు పవనుడు, పావనుడు. భగవంతుని నామం అత్యంత పవిత్రం. అట్టి భగవన్నామాన్ని స్మరించుట చేతను మననం చేయుట చేత మనోబుద్ధులు పావనమవుతాయి. ఈ రీతిగా మనోబుద్ధులను పవిత్రం చేయు భగవన్నామం బహు పవిత్రం, పావనం. పవనుడనగా వాయువు. అతని కుమారుడు ఆంజనేయుడు పావనిగా పిలువబడ్డాడు. సర్వ అంశములకు ఆదిదేవుడు శ్రీ మహావిష్ణువు పావనుడు. తదుపరి నామం అనిలః. అనిలుడు అనగా వాయుదేవుడు. వాయువు దీనిలో ఇలా అను శబ్దమును వేరు చేసి అర్థము చెప్పుకున్న ప్రేరకుడు, ప్రేరేపించువాడని అర్థం. సర్వుల మనోబుద్ధులను ప్రేరేపించువాడు సూర్యభగవానుడు. ధియో యోన ప్రచోదయాత్ అన్నది గాయత్రి మంత్రం. మరో విధంగా ఇలుడనగా ప్రేరకుడు, అనిలుడనగా ప్రేరకుడు కాక సాక్షిభూతుడని అర్థం. తమ తమ కర్మానుభవాన్ని అనుసరించి ప్రవర్తించు జీవుల కర్మ విశేషములందు
జోక్యం లేక లీలగా సాక్షిగా చూచు పరమాత్మయే అనిలుడు. జ్ఞానపరంగా నిద్రించని మరచిపోని జ్ఞాన సంపదారూపమే అనిలుడు, వాడే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం అమృతాసహ. అమృతమునే గ్రహించువాడు అమృతాసనుడు. అమృతం అనేక రకములుగా చెప్పబడినది. అనేక యజ్ఞ తపోక్రియలచే సాధించినట్టి ఆత్మజ్ఞానం అదే. తద్వారా పొందిన జ్ఞానానందామృతం యజ్ఞశేషం. భగవంతుని ఎడ భక్తునికి కల తాదాత్మ్యతా భావం, క్షీరసాగరమును చిలికిన వేళ ఉత్పన్నమైన అమృతం, వీటిని గ్రహించే పరమాత్మ అమృతాసనుడు. యజ్ఞరూపుడై జలము ఘృతాన్ని గ్రహించు పరమాత్మ అమృతాసనుడు. యజ్ఞముని గురించి గీతాచార్యులు యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంకతే ఘ్వతం పాపాయే పంచత్యాత్మ కారణాత్ అన్నారు. పంచయజ్ఞములు ఋషి యజ్ఞం లేదా బ్రహ్మయజ్ఞం, ఇవే సత్శాస్త్ర వేదాధ్యయనాలు. రెండవది దేవయజ్ఞం అంటే నిత్య హోమం. మూడవది మనుష్యయజ్ఞం అంటే అతిథి సేవ. నాలుగవది పితృయజ్ఞం అంటే పితృతర్పణం శ్రాద్ధం. ఐదవది భూతయజ్ఞం అంటే పశుపక్షాదులకు ఆహారాన్ని ఇచ్చుట. వీటి యొక్క శేషం అమృతంతో సమానం, అనగా వాటిని ఆచరించి తరువాత ఆహార స్వీకారం అనునది అమృత స్వీకారం. ఈ క్రమానుసారంగా అమృతమును స్వీకరించు శ్రీ మహావిష్ణువు అమృతాసుడు. తదుపరి నామం అమృతవపు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అను శృతివాక్యాన్ని అనుసరించి పరమాత్మ నిత్యమైన శాశ్వతమైన శరీరాన్ని కలిగినవాడు, సచ్చిదానంద విగ్రహుడు. జ్ఞాన ఆనందమయమగు తత్వస్వరూపమే శాశ్వతమగు పరమాత్మ శరీరంగా వచించారు మహర్షులు. ఈ జగత్తు యొక్క ప్రవాహం నిత్యంగా శోభిస్తుంది, కాలభ్రమణం నిత్యంగా తోస్తుంది. సృష్టి మొదలు కల్పాంతం వరకు అదే సంవత్సరాలు, అదే యుగాలు, మహాయుగాలు చక్రభ్రమణం వలె పునరావృతమవుతూ ఉంటాయి. జీవుల జనన మరణాలు కూడా అంతే. ఈ క్రమంగా జగత్ ప్రవాహం నిత్యంగా శాశ్వతంగా అనిపిస్తుంది. ఈ జగత్ ప్రవాహమునకు కారణమైనది ఈశ్వర చైతన్యం, అనగా పరమేశ్వరుడు విశ్వవిరాట్ స్వరూపుడు. ఆ విశ్వవిరాట్ స్వరూపంలోనే ఈ జగత్ ప్రవాహం నిత్యమై కదులుతూ ఉంటుంది. కావున జగత్తు నిత్యంగా గోచరిస్తుంది. జగత్తంతయు పరమాత్మలో నుండి పరమాత్మలో లయమై మరలా పుట్టుట చేత ఈ జగత్తుకు అంతకును శరీరమైన వాడు పరమాత్మ శాశ్వతుడు, అమృతమయుడు. వాడే శ్రీ మహావిష్ణువు అమృతవపు. తదుపరి నామం సర్వజ్ఞ. విశ్వంలోని ప్రతి అంశం చక్కగా తెలిసినవాడు పరమాత్మ. ఆయన సర్వజ్ఞుడు. విశ్వమంతటా నిండిన చైతన్య రూపుడై ప్రకాశించు పరమాత్మయే సర్వజ్ఞుడు, సర్వమును తెలిసినవాడు. దీనిని మరింత వివరిస్తూ పోతన తన భాగవతంలో విశ్వంబు నీవయై విశ్వంబు జూచుచు విశ్వంబు సేయుచు విశ్వమునకు హేతువునై పంచభూత మాత్రేంద్రియములకు మన ప్రాణ బుద్ధి చిత్తములకెల్లనాత్మవై మనసి గుణంబులనావృతమగుచు నిజాంశభూతమగు నాత్మచయమున కనుభూతి సేయుచు మూఢహంకృతులచే ముసుగువడక నెరిన నంతుడవై దర్శనీయ రుచివిగాక సూక్ష్ముడవై నిర్వికార మహిమదనరి కూటస్థుడవైన సమస్తంబు నెరుగు నీకు మ్రొక్కెదమాలింపు నిర్మలాత్మ అన్నారు. విశ్వమంతటా నీవై ఉండి ఆ విశ్వాన్ని చూస్తూ ఏ విశ్వమును చూచుచున్నావో ఆ విశ్వమునకు నీవే నిర్మించిన వాడివి. పంచభూతములకు శబ్ద స్పర్శ రూప రసగంధములకు ఆత్మయైన వాడవు నీవే. అంతఃకరణములకు మన ప్రాణబుద్ధులకు కూడా ఆత్మగా మెరయునది నీవే. ఇంతటి అందున్న నీవు సూక్ష్ముడవు, నిర్వికారుడవు, కూటస్థుడివి, సర్వమును తెలిసినట్టి పరమాత్మవు నీవు. నీవే సర్వజ్ఞుడవు. సర్వజ్ఞుడవు శ్రీ మహావిష్ణువు, నీకు నమస్కారములు. తదుపరి నామం సర్వతోముఖ. సర్వతః ప్రాణిపాదౌ తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. పరమాత్మ రూపనామములు లేనివాడు. అతడు అంతటా వ్యాపించియున్న చైతన్యమూర్తి, జ్ఞానస్వరూపుడు. దానినే శృతులు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వివరించాయి. సర్వత్రా సదా వ్యాపించియుండుటే సత్యం అనంతం. దీనినే పోతన గారు
ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన నందందే గలడు దానవాగ్రణి వింటేన్ అన్నాడు. ఈ పద్యమునందు సూచించిన సర్వోపగతుడు అనేదే సర్వతోముఖుడు, అన్ని వైపులా ముఖములు కలవాడు. పరమాత్మనే విశ్వతోముఖ అని కీర్తించాయి. ముఖం లేక శిరస్సు సర్వజ్ఞానేంద్రియ కూటమి. సర్వప్రేరణాత్మకమైనది జ్ఞానం. జ్ఞానం సర్వత్రా వ్యాపించి సర్వమును వాటి వాటి వ్యాపారములందు ప్రవర్తింపజేస్తుంది. ధియో యోన ప్రచోదయాత్, సర్వత్రా నుండి సర్వమును కదిలించునట్టి చైతన్య రూపుడగు శ్రీ మహావిష్ణువు సర్వతోముఖుడు. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః అమృతాశో మృతవపో సర్వజ్ఞః సర్వతోముఖః.